శ్రీయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల ఇతీంద్ర మహాదేశికాయ నమ. ప్రేక్షకులకు, యూట్యూబ్ అమ్మానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయం. మనం ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి వ్యవసాయదారుల కోసం, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను 2 వీడియోలు పెట్టడం జరిగింది. వర్షాకార్తులు అనే విషయాన్ని, నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంకొక విషయాన్ని మీకు ఒక ఫోటో రూపంలో మీకు ఇచ్చేస్తాను. దాన్ని స్క్రీన్ షాట్ తీసి, ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పటికీ అవసరం వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఇది. ప్రతిసారి బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళడము, ప్రతిసారి అవసరం లేకుండా మీది మీరే చూసుకునేటట్టు ఆ ఫోటో ముందర పెట్టుకొని నన్ను అడగండి, నేను మీకు చెప్పేస్తాను. ఫోన్లో అడిగితే చెప్పేస్తాను అంతే. ఎందుకు అంటే మనకు 3 విషయాలు ఉంటాయి వ్యవసాయదారులకు. ఏమిటి? ఒకటి, వరి మడి కట్టుటకు, వరి మొలకలెత్తడానికి మనం తయారు చేసుకునేటటువంటి మడిని కట్టి మనం ధాన్యాన్ని వేస్తాం. దానికి ఒక మంచి రోజు కావాలి. రెండవది ఏమిటి అని అంటే, ఏ ధాన్యమైనప్పటికీ పొలంలో చల్లుతాం మనం. ఒడ్లు కూడా మనం అలకడము అంటాం. మనం ఆ ఒడ్లు కూడా అలుకుతూ ఉంటాం. దాన్ని పొలంలో చల్లడం అనేది కూడా అంటాం. మూడవది, ఇప్పుడు ఎండాకాలం అయిపోయే సమయానికి మళ్ళీ మనం పొలాన్నంతా కూడా సదును చేసుకుంటాం. అంటే గడ్డి, మొలకలు ఏమున్నా కానీ అంతా కూడా నీట్గా చేసి పెట్టుకుంటాం వర్షం రాగానే పంటలు వేసుకోవడానికి. ఈ మూడింటికి కొన్ని నక్షత్రాలు మనకి ఇచ్చాడు, కొన్ని వారాలు ఇచ్చాడు, కొన్ని లగ్నాలు ఇచ్చాడు. ఆ రోజు ఆ నక్షత్రం గనక ఉంటే కొంత మంచి పంటలు పండడానికి ఆస్కారం ఉంది అని మనకు జ్యోతిశాస్త్రం చెప్పింది. అందుకనే మీకు అది మంచిగా ఒక ఫోటో తయారు చేసి పెట్టాను. దాన్ని మీకు స్క్రీన్లో ఉంటుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసి మంచిగా ఒక ఫైల్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా దాంట్లో అనుమానం ఉంటే అప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఏమిటి అని అంటే, వరి నారు మడి కట్టడానికి నక్షత్రాలు మూల, ఉత్తరాషాఢ, అనురాధ, విశాఖ, మఖ, శ్రవణం, రేవతి, పుష్యమి. ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో విత్తనాలు గనక నాటినట్టయితే, అంటే ఆ యొక్క మడిలో పోసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. పొలంలో చల్లడానికి ఒడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, అవి చల్లడానికి మూల, ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాభాద్ర, శ్రవణం. అక్కడ ధనిష్ట లేదు, ఇక్కడ ధనిష్ట నక్షత్రం కూడా వస్తుంది. అక్కడ మృగశిర లేదు, ఇక్కడ మృగశిర కూడా వస్తుంది. అక్కడ పునర్వసు లేదు, ఇక్కడ పునర్వసు నక్షత్రం వస్తుంది. అక్కడ రోహిణీ నక్షత్రం లేదు వరి మడి కట్టడానికి, ఇక్కడ రోహిణీ నక్షత్రం వస్తుంది. స్వాతి లేదు అక్కడ, ఇక్కడ స్వాతి కూడా వస్తుంది. అంటే కొన్ని నక్షత్రాలు ఎక్స్ట్రా వచ్చాయి ఏది పొలంలో చల్లడానికి. అందుకనే ఈ నక్షత్రాలు కూడా మంచి నక్షత్రాలు పొలంలో ధాన్యం చల్లడానికి. ఇక ఈ ధాన్యం పొలంలో చల్లడానికి పైన చెప్పినటువంటి నక్షత్రాలు బుధ, గురు, శుక్రవారాల్లో ఉంటే ఇంకో 20% ఎక్స్ట్రా ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ప్రయత్నం చేసుకోండి. ఇక నూతనంగా పొలాన్ని దున్నుతాం, సదును చేసుకుంటాం. సదును చేసుకునే విషయానికి వచ్చేసరికి విశాఖ, మూల, ఉత్తరాషాఢ మనకి రాలే. విశాఖ, హస్త, మఖ, పునర్వసు, రోహిణి, అశ్వని, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, స్వాతి, అనురాధ, పుష్యమి. ఈ నక్షత్రాల్లో కొత్తగా మనం లేవల్ చేసుకోవడానికి మనకు వస్తుంది. వారం వచ్చేసరికి ఇక్కడ శుక్రవారం, బుధవారం కట్ చేసేసాం. మంగళవారం, గురువారం, ఆదివారం, ఈ 3 రోజులు మాత్రమే ఎక్కువ సదును చేసుకోవడానికి మంచి రోజులు. ఆ మంచి రోజుల్లో ఆ నక్షత్రాలు ఉంటే 70% మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. మిగతా 30% మీరు శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా సమయానికి వర్షం వస్తుంది. ఇక లగ్నాలు కూడా ఉన్నాయి. దీనికి నక్షత్రం అయిపోయింది, వారం అయిపోయింది. లగ్నం అంటే ఈ లగ్నంలో చేస్తే ఇన్ని ఫలితం. వృషభ లగ్నం, మీనం, మిథునం, కన్యా, ధనుస్సు, వృశ్చికం, ఈ లగ్నాల్లో శుభప్రదం అనేది మనం చెప్పుకుంటాం. అయితే ఈ లగ్నాల విషయానికి వచ్చేసరికి మీ పక్కన ఉన్నటువంటి పురోహితులను కానీ, లేదా నాకు ఫోన్ చేసినప్పటికీ ఏ లగ్నం, ఆ నక్షత్రానికి ఏ లగ్నం ఏ దృష్టిలో ఉందో చూసి నేను అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను.
ఈ స్క్రీన్ షాట్ మాత్రం తీసి పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే మధ్యాహ్నం 2-4 మధ్యలో మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను రెస్పాండ్ అవుతాను. మీకు పొలంలో ఎప్పుడు ధాన్యం వేసుకోవాలి, ఎప్పుడు ఏమిటి అనే విషయాన్ని మీ పేరు మీద కూడా చూసి ఏ లగ్నంలో చేస్తే బాగుంటున్నదనే విషయాన్ని కూడా చెప్తాను. దీన్ని కూడా మంచి వైరల్ చేస్తానని ఆశిస్తూ జై శ్రీకృష్ణ.